ఒకప్పుడు చేప పిల్లలతో కలకలలాడిన ఉత్పత్తి కేంద్రం నేడు నిరుపయోగంగా మారింది. ఒకప్పుడు రాజధానిలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న నిజాం సాగర్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంపై ఇప్పుడు ఆలనా పాలన లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఉత్పత్తి కేంద్రం మూతపడింది. వందలాది మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి కల్పించిన చేపల ఉత్పత్తి కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. నిజాం సాగర్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పునర్నిర్మాణం కోసం కామారెడ్డి జిల్లాకు చెందిన మత్స్యకారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా 11 ఎకరాల స్థలంలో 1966లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ పాలకుల నిర్లక్ష్యంతో ఈ ఉత్పత్తి కేంద్రం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు అప్పట్లో 50 సిమెంట్ నర్సరీలు, 4 మట్టి చెరువుల నిర్మాణం చేశారు. చెరువులో తల్లి చేపలు పెంచుతూ చేప పిల్లలను నర్సరీలో పెంచేవారు. కొన్ని సంవత్సరాలుగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి అధికారులు గాలికి వదిలేశారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన చేప పిల్లలను బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోని చెరువుల్లో మత్స్యకారులు విడుదల చేసి జీవనం సాగించేవారు. ఉమ్మడి రాష్ట్రానికి తలమానికంగా నిలిచిన నిజాం సాగర్ చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రానికి ప్రస్తుతం అతిగతి లేకుండా పోయింది. ఒకప్పుడు చేప పిల్లల ఉత్పత్తి, చేపల మార్కెటింగ్ ద్వారా అభివృద్ధి ప్రధాన నిలిచింది. ప్రస్తుతం చేప పిల్లల ఉత్పత్తి చేసే నాథుడు లేక కేంద్రం మూతపడింది. జిల్లాలోనే ఏకైక చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రంగా ఉంది. మత్స్యశాఖ, మత్స్య సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న చేప పిల్లల కేంద్రంపై ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలోని 44 గ్రామాలకు చెందిన 1180 మత్స్య కార్మిక కుటుంబాలు ఆధారపడి జీవనం సాగించాయి. ప్రస్తుతం విత్తనోత్పత్తి కేంద్రంలో 36 నర్సరీలు, 8 కచ్చా పాండ్స్ ఉన్నాయి. ఆయా నర్సరీల్లో 1 కోటి చేప పిల్లల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ వాటి నిర్వహణ లేక నెర్రలు భారీ మూతపడ్డాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటి నుండి నిజాం సాగర్ చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రానికి మహర్దశ మారలేదు. విత్తనోత్పత్తి కేంద్రం ఆధునికీకరణ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నిధుల మంజూరు చేయకపోవడంతో నర్సరీలకు మరమ్మతులు కరువయ్యాయి. అంతేకాకుండా ఉత్పత్తి కేంద్రంలో ఒక FDO, 5 ఫీల్డ్ మన్, 3 ఫీచర్ మన్, 2 వాచ్మెన్లు, 1 స్వీపర్ ఉండేవారు. కానీ చేప పిల్లల ఉత్పత్తి లేకపోవడంతో ఇక్కడ ఉన్న సిబ్బంది, అధికారులు డిప్యూటేషన్ చేశారు. దీంతో దాదాపుగా కార్యాలయానికి తాళం వేసి ఉంటుంది. చేప పిల్లల విత్తనోత్పత్తి లేకపోవడంతో మత్స్యకారులు, మత్స్య కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. నిజాం సాగర్ పరిచయ కింద ఎంబీ లేదు. అది చేపలకు ఏమైనా గవర్నమెంట్ సాయి చేస్తే అది గరీబోలు మనము బతుకుతాము. ఏమైనా ఖర్చు చేసి మనకు ఉత్తమం చేస్తే మనం గరీబోలు బతుకుతాము. చేపల ఉత్పత్తి లేకపోవడంతో సిమెంట్ నర్సరీలు, మట్టి కుంటలు కళాహీనంగా మారాయి. కేంద్రంలోని కార్యాలయ భవనాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. గత ప్రభుత్వంలో ఈ ఉత్పత్తి కేంద్రానికి పునర్నిర్మాణం కోసం 3,50,00,000 ప్రతిపాదనలను రూపొందించారు. కానీ నిధుల మంజూరుకు నోచుకోలేదు. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంపై పాలకులు, ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితము చేపల పెంపకం అనేసి కాలువలలో కానీ అట్లాంటి కట్టిన కంటైనర్లో చేపలు ఇడవడం జరిగింది. కానీ ఈ జుక్కల్ నియోజకవర్గంలో చేపల పెంపకం పేర మీద మోసాలు జరుగుతున్నాయి. ఆ కంటైనర్లు కట్టిన ప్రతి దాంట్లో కనీసం 1 లీటర్ నీళ్లు కూడా లేవు. మా జుక్కల్ నియోజకవర్గంలో నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింద చేపల పెంపక కేంద్రం చాలా పెద్దది ఉంది. ప్రభుత్వాన్ని మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఆ నీళ్లు వదలండి, చేపలను పెంచండి. పెరిగిన చేపలను పెద్ద పెద్ద కాలువల్లో కానీ చిన్న చిన్న కాలువల్లో కానీ వదిలితే అలాంటి పేద మత్స్య కార్మికులు అందరూ ఉపాధిని పొందుకొని బాగుపడతారనేసి మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వాన్ని మీరు గమనించగలరని కోరుతున్నాం. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఉన్న చేప పిల్లల ఉత్పత్తి జరగకపోవడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు కేటాయించి ఉత్పత్తి కేంద్రానికి పునర్నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.